సరే చేయాలని ముందు తీసుకుంటే బాగుంటుంది అది సీజన్ ఉండాలి. అయితే నడుతుంది ఉండాలి. సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి జ్యోతి గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పట్టణ అధ్యక్షుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు జ్యోతి గారిని సిరిసిల్ల పట్టణ ఉమెన్ అంటే మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో కూడా పంపించేసినాము, దానికి తీసుకురాలి కాపీ ఆన్లైన్లో కూడా పంపించేసినాం. ఈ రోజు నుంచి అక్క జ్యోతి గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. విద్యా సంస్థలు ఏదైతే ఫీజుల యొక్క దోపిడీ చేస్తున్నాయో తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫీజుల యొక్క దోపిడీ జరుగుతుందన్న ఉద్దేశం కొద్దీ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు 26వ తారీఖు నాడు అంటే ఎల్లుండి పొద్దున ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారు ధర్నాకు సిద్ధమైనారు. దీనికి మద్దతుగా మన జిల్లాకు సంబంధించిన అందరూ మద్దతు ఇచ్చి అందరూ ధర్నాలో పాల్గొనాలనే ఉద్దేశం కొద్ది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఒకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటి అని అంటే మా పిల్లలు మాకంటే కొంచెం మెరుగ్గా బతకాలన్న ఒక ఆశతో ఉంటారు. ఆ ఆశనే అదురుగా చేసుకున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ దోపిడీ ఎంతవరకు వెళ్ళిపోయిందని అంటే కనీసం అంటే వాళ్ళ బతుకుదల యొక్క కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల దగ్గర నుంచి దాదాపు ఒక సంవత్సరానికి లక్షలలో ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇందిరా పార్కులో మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ పాల్గొని తల్లిదండ్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే 80% విద్యా సంస్థలు అగ్రవర్ణాల యొక్క వ్యక్తులకు సంబంధించినటువంటి చేతుల్లో ఉన్నాయి. ఈ 80% విద్యా సంస్థలు ఉండడం ఎందుకు కారణం అని అంటే ఒకప్పుడు మనం ఏదైతే దొరలు జమీందారుల పేర్లతో వాళ్ళ భూముల దున్నుకున్నందుకు మనం పన్నులు చెల్లించినామో ఇప్పుడు వారి యొక్క విద్యా సంస్థలకు మనం ఫీజుల రూపంలో చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మనం పన్నులు కట్టాం, ఇప్పుడు ఫీజులు కడుతున్నాం. పేరు మారింది తప్ప మనం కట్టే పన్నులు మారలేదు, మొత్తానికి ఇప్పటి వరకు మారలేదు. ఇంకొకటి ఏంటంటే సామాజిక న్యాయము సామాజిక సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశం కొద్ది 2009లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా హక్కు చట్టం 2009 తీసుకొని వచ్చింది. ఈ చట్ట ప్రకారంగా 25% విద్యార్థులు ఎవరైతే అంటే బీపీఎల్ కేటగిరీ, బిలో పవర్టీ లైన్ కేటగిరీ, దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో వారికి 25% సీట్లను ప్రైవేట్ స్కూల్లో కాలేజీల్లో కేటాయించాలన్న ఉద్దేశం కొద్ది ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాన్ని మన దేశంలోని 8 రాష్ట్రాలు సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అంటే కొంచెం మీడియం ప్రాసెస్లు ఉన్నాయి. మన రాష్ట్రం ముఖ్యంగా అత్యంత దిగువన అంటే ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు వరకు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎవరికి కూడా 25% బీపీఎల్ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎట్లాంటి సీట్లను కూడా కేటాయిస్తలేదు. దీనికి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లన్న గారు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతాను. ఇంకొక పట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా అంటే ఈ తెలంగాణ విద్యా హక్కు చట్టం 2009ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదని చెప్పి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు వారు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని అసలు పట్టించుకోవడమే మానేశారు. ఎందుకు పట్టించుకుంటలేరు అనేది వాళ్ళ సమాధానం చెప్పాలి. ఒకప్పుడు 2009లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు వాళ్ళకు నచ్చట్లేదా, లేకపోతే దానికి కారణం ఏదో మీరు చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే రేపు పొద్దున దేనికి సహకరిస్తారు మీరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి ప్రభుత్వాన్ని విమర్శించుకోవడానికి ప్రతి ఒక్క పార్టీ వాడుకుంటున్నాయి తప్ప ప్రభుత్వాలకు వచ్చేసరికి అందరినీ దూరం కొడుతుంది. అన్ని రకాల సెక్షన్లు అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, విద్య అనేది బంగారు తలుపుకు తాళం చేయలాంటిది అన్నట్టు. అంటే స్వేచ్ఛ అనే బంగారు తలుపుకు తాళం చేయలాంటిది విద్య అని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అట్లాంటి అంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి విద్యను ఎందుకు దూరం చేస్తున్నారు? పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను ఎందుకు దూరం చేస్తున్నారో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు దీనికి 25% ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాలి. విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకేముందంటే అసలు ఈ విద్యా సంస్థలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని అంటే
70% విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో 70% విద్యా సంస్థలు మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. 70% విద్యా సంస్థలు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. ఇంకొకటి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఎంత ఆదాయం పోతుంది ప్రైవేట్ స్కూళ్ళకు అని అంటే 90,000 కోట్లు. అక్షరాల 90,000 కోట్ల ట్రాన్సాక్షన్. 90,000 కోట్లు మనం పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజుల రూపంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 90,000 కోట్లు చెల్లించినాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి? ఒకరు ఆటో డ్రైవర్ ఉంటారు, ఏదో సామాన్య రైతు కుటుంబాలు ఉంటాయి, లేకపోతే ఇంకొకటి ఉంటాయి. వీళ్ళందరూ అంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క విద్యార్థులను స్కూళ్ళలో చదివించాలనంటే వారికి సంవత్సరం మొత్తం కలిపితే వాళ్ళకి వచ్చేది ₹1,00,000 రావచ్చు. ఆ ₹1,00,000 ఇప్పుడు ఫీజు రూపంలో తీసుకుంటున్నారు. ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009 చాలా విషయాలు చెప్పింది, కానీ ఈ రోజు వరకు 1% కూడా ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రం మీద ఉందంటే ఒక తెలంగాణ మాత్రమే. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ ఏంటి అని అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 25% ఏదైతే ఉందో 25% పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళకు సీట్లను కేటాయించి విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఫీజుల యొక్క నియంత్రణ కోసం చట్టం కూడా తీసుకురావాలనేది మా యొక్క డిమాండ్. మన జిల్లాకు సంబంధించి అందరు తల్లిదండ్రులు అందరూ ప్రతి ఒక్కరు రేపు ఎల్లుండి అక్కడ జరగబోయేటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించి ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు కేటాయించాలనున్నాం, అది తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ అంటే తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(c)లో ఉంది. మెన్షన్ చేశారు క్లియర్గా. దీన్ని ఏముందంటే 25% విద్యార్థులకు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మన ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు గారు గౌరవనీయులు పెద్దలు తీర్మానం మల్లన్న గారి ఆదేశాల మేరకు 26వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఇది ఎవరో అతని ఒక్కరి కోసం కాదు. ఇలా మన బీసీలు ఎంతమంది అంటే 80% ఉన్న మన వర్గాల కోసం అతను పోరాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని, అందరూ రావాలని, వాళ్ళు మన రక్తాన్ని దోపిడీగా ఇవాళ మనం మంగళసూత్రాలు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఇవాళ మన పిల్లలను చదివించుకుంటున్నాం. ఇప్పుడు రేపు వచ్చే విద్యా సంస్కారానికి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ఉద్యమం మరో ఉద్యమంగా మొదలవుతుంది. తెలంగాణ కన్నా గట్టిగా మేము చేస్తాం. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. స్కూళ్ళను కానీ, కాలేజీలో కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలను కానీ ఇలా ఫీజుల రూపకంగా కానీ, పుస్తకాల రూపకంగా కానీ, పుస్తకాల దోపిడీ, ఆ డ్రెస్సుల మీద దోపిడీ, ఆ షూస్ మీద దోపిడీ, ప్రతి దాని మీద దోపిడీ. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజీలో ఇలా 10 కాలేజీలు తయారవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాలేజీ కడుతున్నాం. అంటే లక్షల కోట్ల రూపాయలు ఇలా మన రక్తం దాగి, పేద రక్తాలు దాగి ఇలా అధికారం ఉన్న పార్టీ ఆనాడేమో మేము అన్నీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారం వచ్చి 30 నెలలు అవుతుంది. ఇప్పటి వరకల్లా మాట్లాడతలేదు దాని మీద. ఎందుకంటే ఆ విద్యా సంస్థ వాళ్ళే కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇలా బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళే ఉన్నాయి విద్యా సంస్థలు కాబట్టి. ఇలా బీజేపీ ఉన్నది, బీజేపీతో మాట్లాడేది. ఇలా ఏకైక వ్యక్తి మాట్లాడేది ఒక మల్లన తీర్మానం. అది మన రాజ్యాధికార పార్టీ మాత్రమే దీనికి పూర్తి స్థాయిగా మద్దతు చెప్తున్నాం. అందరూ రావాలని ప్రతి ఒక్కరు సహకరించి దీనికి ఇందిరా పార్కుకు ధర్నాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.